హలో ఫ్రెండ్స్, ఎలా మీరు బాగునుకుంటాను. డ్రామాతోటి వచ్చేసాను. డ్రామాకి చెప్పే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఇంకొక డ్రామా ఉంది కదా, అది లాస్ట్ పార్ట్ ఉంది కదా, ఇంకా అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే నేను కూడా వెయిట్ చేస్తున్నాను లాస్ట్ పార్ట్ కోసము. అందుకని ఇంకా మీ టైం వేస్ట్ చేయకుండా ఉండడానికి ఈ డ్రామా ఉంది కదా అప్లోడ్ చేస్తున్నాను. ఈ డ్రామా కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో స్టార్టింగ్లోని ఇంకా మన హీరోని చూపిస్తూ ఉంటాడు. తను చాలా బెస్ట్ లాయర్. ఇంకా చాలా అలసిపోయి ఇంటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే హీరోకి కాల్ వచ్చింది. తన సిస్టర్ ఏదైనా యాక్సిడెంట్ అయినని. హీరో ఉన్నా కదా ఇంకా హాస్పిటల్కి వెళ్ళి ఉంటాడు. అప్పుడే నర్స్ ఉంది కదా హీరోకి చెప్తుంటుంది, మీరు చాలా లేట్ అయిపోయిందని అంటారు. అంటే హీరో సిస్టర్ ఉంది కదా ఇంకా లేదని. హీరో సిస్టర్ ఉంది కదా, తనకి మ్యారేజ్ అవుతుంది. సి కంపెనీలోని తన ప్రెసిడెంట్. ఇంకా తనకి ఒక బాబు కూడా ఉంటాడు. ఇంకా చాలా ఏడుస్తూ ఉంటాడు. వాళ్ళ మమ్మీని ఇంకా చాలా మిస్ అవుతూ ఉంటాడు పాపం. ఇంకా బాబుకి తెలీదు వాళ్ళ మమ్మీ ఉంది కదా ఇంకా లేదని. హీరో ఉన్నారు కదా ఇంకా డిసైడ్ అయి ఉంటాడు. బాబు కస్టడీ ఉంది కదా నేను తీసుకుంటామని, ఇంక బాబుని మంచిగా పెంచుకుంటామని అనుకుంటూ ఉంటాడు. ఇంకా హాస్పిటల్లోని ఒక అమ్మాయి కూడా వచ్చింది. చాలా అందంగా ఉంది, కానీ తను చాలా టెన్షన్గా ఉంది. ఎందుకంటున్నానా, హీరో వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఉన్నారు కదా, తిన బెదరు. ఇంకా తన బెదరికి ఇంకా వదినకి ఏమైందని చాలా భయంతో ఫాస్ట్గా రన్నింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే బాబు ఉన్నారు కదా హీరోని చూస్తూ ఉంటాడు. హీరోనింది కదా ఇంకా బాబుకి చెప్తాడు, నేను హీరోకు ఇంకా మమ్మీ డాడీకి ఏమీ కాలేదు, దెబ్బలు తలిగే చిన్నవి అని అంటాడునే. అప్పుడే హీరో ఉన్నారు కదా అంటూ ఉంటాడు, వాళ్ళిద్దరు ఉన్నారు కదా ఇంకా లేడని. హీరోనింది కదా హీరోని పక్క తీసుకుని వెళ్ళి అంటాడుది, బాబు ఉన్నారు కదా చిన్నవాడు, ఆయన కూడా బాబు ముందు ఇలాంటి మాటలు మాడకూడదు అని అంటాడుది. నేను నోరుంది కదా అద్దులో పెట్టుకోమని అంటూ ఉంటుంది. హీరో అంటుంటాడు, నేను నిజమే కదా చెప్పాను, ఆయన కూడా కరెక్ట్ టైం ఇది అని అంటూ ఉంటాడు. కానీ హీరోనింది కదా ఒప్పుకోదు. ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో ఇంకా గొడవ అవుతూ ఉంటుంది. ఇంకా హీరో అంటూ ఉంటాడు, నా సిస్టర్ ఉంది కదా ఇంకా పేపర్లో రాసింది ఇంకా బాబు కస్టడీ నేను చూసుకోవాలని, ఇంకా నువ్వు ఎవరని అంటూ ఉంటాడు. హీరోని ఉంది కదా హీరో మాటలు ఇంకేమీ నమ్మదు. అసలు నీ సిస్టర్ ఉంది కదా చనిపోయే ముందు ఇంకా ఎలా పేపర్ రాసింది, అసలు ఆ పేపర్స్ ఏవో చూపించని అంటూ ఉంటుంది. హీరో అంటుంటాడు, నీతో మాట్లాడడానికి నాకు టైం లేదు, అంతకాలంలో నా పియ్యతో మాట్లాడని ఇంకా బాబుని తీసుకుని వెళ్తూ ఉంటాడు. కానీ హీరో ఉంది కదా హీరో మాటలు ఏమీ పట్టించుకోకుండా అంటూ అన్నది, నేను మాత్రం బాబుని ఇంకా నీతో పంపను, అందుకు కావాలంటే పేపర్స్ చూపించు. ఇంకా బాబు కూడా హీరోని సైడ్ అని ఉంటాడు. ఇంకా హీరోని అంటూ అన్నది, ఫస్ట్ పేపర్స్ చూపించు అప్పుడు నమ్ముతానని అంటూ అన్నది. కానీ మన హీరో కదా చాలా రేడు, ఇంకా చాలా స్ట్రిక్ట్, తను చెప్పింది ఇంకా కరెక్ట్ చేయాలి కదా. ఇంకా బాబుని ఇష్టం లేకపోయినా కూడా ఇంకా తీసుకుని వెళ్తుంటాడు. పాపం బాబు కూడా చాలా ఎడుస్తూ ఉంటాడు. హీరోని కూడా ఏమీ చేయలేకపోతుంది. ఎందుకంటే మన హీరో లాయర్ కదా, లాయర్తో పెట్టుకోలేదు కదా, ఇంకా బాబు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. హీరో ఉన్నారు కదా తన పేరుగా చెప్తూ ఉంటాడు, నా సిస్టర్ ఉంది కదా చనిపోక ముందు ఇంకా ఎందుకో పేపర్ మొత్తం రాసింది, అసలు నా సిస్టర్కి ఎవరిని చూసి భయపడుతుంది, నా సిస్టర్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలని తన పేరుకి చెప్తూ ఉంటాడు. హీరో ఉన్నారు కదా ఇంక బాబుని ఇంటికి తీసుకుని వచ్చి ఉంటాడు. కానీ బాబు ఉన్నాడు కదా ఇంకా ఎవరి మాట కూడా వినట్లేదు, నాకు మాత్రం ఇదనే కావాలని అంటూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ కదా ఇంటికి వచ్చి ఉంటుంది. ఇంకా హీరో ఉన్నా కదా బాబుని తను చూసుకోవాలనుకుంటాడు. కానీ బాబు ఉన్నాడు కదా హీరోని దగ్గర ఉండాలనుకుంటాడు. బాబు ఉన్నాడు కదా హీరోని చూడగానే ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడు. నాకు ఏడుపు వచ్చేసి ఉంటుంది. కానీ మన హీరో ఉన్నా కదా రాయి మంచిలాగా, నువ్వు అసలు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా హీరోకి చెప్తా ఉంటుంది, ఏవి ఆ పేపర్స్ చూపించు అప్పుడు నీ మాట నమ్ముతారని అంటూ ఉంటుంది. అప్పుడే బియ్య అన్నాడు కదా హీరోని చెప్తూ ఉంటాడు, ఇంకా పేపర్స్ ఉన్నాయి కదా మేము ఇంకా చెక్ చేస్తున్నాము, ఇంకా చెక్ చేసాక ఇంకా పబ్లిక్కి మొత్తం చూపిస్తామని అంటూ ఉంటాడు. హీరోని అంటుంది, సరే అయితే ఇంకా బాబు ఉన్నాడు కదా మీ ఇద్దరి దగ్గర ఉండడు, నా దగ్గర ఉంటాడు, కానీ మీ ఇద్దరి మీద నాకు నమ్మకం లేదని అంటూ ఉంటుంది. హీరో అంటుంటాడు, నువ్వు డిసైడ్ అయ్యడానికి ఇంకా లేదు, ఇంకా బాబు ఉన్నారు కదా నా కస్టడీలో ఉంటాడు, నాకు తెలుసు నువ్వు బాబు వెనకాల ఎందుకు పడుతున్నావో, ఆయన కూడా బాబు ప్రాపర్టీ ఉంది కదా తన కోసం ఇలా వెనక పడుతున్నావు కదా, మొత్తం ప్రాపర్టీ నీకు కావాలి కదా అని అంటూ ఉంటాడు. ఇద్దరున్నా కదా చాలా కోపంగా చేసుకుంటూ ఉంటాడు. ఇంక పియ్య అన్నాడు కదా ఇంకా తెలివితోటి ఇంకా అంటూ ఉంటాడు, మేడం ఇప్పుడు నైట్ 2 అవుతుంది, ఆయన కూడా మీరు చాలా అలసిపోయాడు, అందుకని బాబుని రూమ్లోకి తీసుకుని వెళ్ళని ఈ పడుకొని పొద్దున మాట్లాడుకుందామని అంటూ ఉంటాడు. ఇంకేడు కదా ఇంకా వెళ్ళి ఉంటుంది. ఏడో కదా షాక్ అయిపోయి ఉంటాడు, అసలు ఇది నా ఇలా నా పియ్యే ఇలా అని అనుకుంటూ ఉంటాడు. ఇంక హీరోని చూపిస్తూ ఉంటాడు. బాబున్నాడు కదా హీరోని తోటి అంటూ ఉంటాడు, ఆ నల్ల హెయిర్ డ్రెస్ ఉన్నాడు కదా నాకు అస్సలు నచ్చలేదు, చాలా భయం వేస్తుంది ఆంటీ అని అంటూ ఉంటాడు. మీరు నాతో ఉండండి అని అంటూ ఉంటాడు. హీరోని అంటది, భయపడకు నేను నీతో ఉన్నాను కదా, నేను సేవ్ చేయడానికి ఇంక నువ్వు పడుకో అని అంటూ ఉంటాడు. వీళ్ళిద్దరు కదా పడుకొని ఉంటాడు.
కానీ మన హీరో ఉన్నారు కదా పడుకోకుండా ఇంకా డ్రింకింగ్ స్టార్ట్ చేస్తుంటాడు. ఇంక స్టోరీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంక హీరో వాళ్ళ సిస్టర్ ఉంది కదా ఇంకా ఫోన్ చేస్తున్నది. నా పెళ్ళికి నువ్వు రాలేదు, అయినా కూడా నాకు ఒక బేబీ కూడా పుట్టింది, ఇప్పుడు కూడా రాలేదు, అయినా కూడా నేను చనిపోయినప్పుడు కూడా రావే ఏంటని అంటుంది. కానీ మన హీరోను కదా ఏదో కారణం వల్ల ఇంకా వెళ్ళలేకపోయి ఉంటాడు. ఆ కారణం ఏంటి? హీరోని వాళ్ళు అన్నీ కాదా చూద్దాం. హీరోని కూడా ఇంకా తన వదినని ఇంకా వాళ్ళ అన్నని ఇంక గుర్తు తెచ్చుకుంటాడు. వాళ్ళు ఉన్నారు కదా ఎంత బాగా చూసుకున్నట్టు. అయినా కూడా వాళ్ళు ఇద్దరు తనని ఇంకా బాగా నమ్మేవాళ్ళు. ఇంకా వాళ్ళిద్దరు ఉన్నారు కదా ప్రాపర్టీ మొత్తం హీరోని పేరు మీద రాసేసి ఉంటాడు. కానీ ఈ విషయం మన హీరోనికి తెలీదు. ఎప్పుడు తెలుస్తుందో చూద్దాం. ఎందుకు రాశారో కూడా ఆ ముక్క కూడా నాకు తెలీదు. కొద్దిగా వెయిట్ చేయండి. హీరో ఉన్నాడు కదా హీరో దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు. హీరోని ఉంది కదా వేరే కంట్రీలో స్టడీ చేసుకోవడానికి వెళ్ళింది, చాలాసార్లు అక్కడే ఉందని అంటున్నది. అవును బాస్, మీరు హీరోని ఇంట్లో ఉంచుతారా, తనని పంపించేస్తారా అని అంటూ ఉంటాడు. హీరో అంటుంటాడు నేను తనని ఇంట్లో నుంచి తీసిస్తానని అంటూ ఉంటాడు. ఇంక పియ్యకి మాత్రం ఈ మాట నచ్చలేదు. ఇంక హీరోకి చెప్తూ ఉంటాడు బాబును కదా చాలా చిన్నవారు, ఇంక హీరోని అంటే చాలా ఇష్టము, తనని ఇంట్లో ఉంచుకోండి అంటూ ఉంటాడు. కానీ హీరో కదా ఎవరి మీద ఇంకా నమ్మకం లేదు. అసలు ఏం జరిగిందో మొత్తం కనిపెట్టాక అప్పుడు వరకు ఎవరిని నమ్మకూడదని అనుకుంటూ ఉంటాడు. అలా చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా ఇంకా బాబుతో ఉంటుంది. ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది నా వదిన ఉంది కదా ఏదైనా పేపర్ రాసిందా ఏంటి, అది ఇంట్లోనే ఉన్నది అనుకుంటా, నేను ఇంట్లో చెక్ చేస్తానని ఇంకా వెళ్ళి ఉంటుంది. ఇంకా మన హీరో ఉన్నాడు కదా ఇంకా హీరోయిన్ ఉంది కదా బాబుతో లేదని చూసి తను అసలు ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తూ ఉంటాడు. హీరోనికి ఇంకా తెలిసి ఉంటుంది హీరోలో కదా పేపర్స్ ఎక్కడ దాచిపెట్టారని. కానీ హీరో రూమ్ ఉంది కదా లాక్ చేస్తూ ఉంటుంది. ఇంకా హీరోని కదా చాలా తెలివైనది కదా ఇంకా పౌడర్ తోటి ఇంకా మొత్తం అంతా ఇంకా పాస్వర్డ్ ఇంకా చూస్తూ ఉంటుంది. ఫోటో చేసి తెలిసి ఉంటుంది. కానీ ఇంకొక నెంబర్ తెలియట్లేదు, అది ఏ నెంబర్ అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే రాంగ్ టైంలోని ఒక పర్సన్ వచ్చి ఉంటాడు. ఇంకా డెలివరీ పర్సన్ హీరోకి ఒక డెలివరీ వచ్చిందని అంటూ ఉంటాడు. ఇంక హీరోని ఉంది కదా ఇంకా ఆలోచిస్తుంటుంది హీరోను కదా ఇలాంటి పేపర్స్ ఇంట్లో దాచిపెట్టాడు, ఆఫీస్లో దాచిపెట్టి ఉంటాడు. ఇంకా హీరోని ఉంది కదా ఆఫీస్కి వెళ్ళి ఉంటుంది. హీరోనా కదా ఆఫీస్లో లేడని ఇక సీక్రెట్ ప్లేస్ ఎక్కడైనా లాకర్ ఉందా అని ఇక మొత్తం చెక్ చేస్తూ ఉంటుంది. అప్పుడు లాయర్ బాబు ఉన్నాడు కదా వచ్చి ఉంటాడు. ఇంక హీరోని ఉంది కదా హీరోకి చెప్తూ ఉంటుంది నీకు చాలా ఇంపార్టెంట్ పార్సల్ వచ్చిందని అంటూ ఉంటుంది. హీరో అంటాడు ట్యాక్సీను ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని అంటూ ఉంటాడు. కానీ మన హీరోయిన్ ఉంది కదా అంత ఈజీగా వెళ్తుందా. ఇంకా హీరోనా కదా లోకల్స్ పేపర్స్ ఇంకా లోపల పెడుతూ ఉంటాడు. ఇదే కరెక్ట్ ఛాన్స్ అని ఇంకా హీరోయిన్ ఉంది కదా ఇంకా కనబెడతామని అనుకుంటూ ఉంటుంది. కానీ ఇద్దరున్నారు కదా అలానే చూసుకుంటూ ఉంటాడు. ఇంకా ఇద్దరిది హార్ట్ బీట్ ఉంది కదా అంత ఫాస్ట్గా ఏమవ్వదు. ఇంకా హీరో అంటుంటాడు నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటాడు. హీరోయిన్ అంటుంది నీ తల మీద ఒక పురుగు చూశాను, అది తీయడానికి వచ్చానని అంటాడుది. అప్పుడే హీరో కదా తన చేయి పట్టుకొని ఉంటాడు. అప్పుడే పియ్యనా కదా వచ్చి వా ఎంత మంచి సీన్ అని అంటూ ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో డ్రామాలో కలుద్దాం. బాయ్.